మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఇప్పుడు నేర్చుకోబోయే అంశము సురక్షితము అనే అంశాన్ని మనం నేర్చుకుందాము. ఎందులో మనకు ఆ యొక్క సురక్షిత ఉంది అనేటటువంటి ఆలోచన చేయగలిగితే తప్పకుండా దేవునిలోనే మనకు సురక్షితము ఉంటుంది అని చెప్పి 100%, 1000% మనం నమ్మాల్సిందే. ఆత్మీయ స్థితిలో మన జీవితంలో చాలా గొప్ప మాదిరికరమైనటువంటి విషయం ఉంటుందని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఏబు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. ఏబు గ్రంథానికి వెళ్దాము. ఏబు గ్రంథము 11వ అధ్యాయము మరియు 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యంగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కామచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణం ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుదురు. 18వ వచనాన్ని మళ్ళీ మనం చదివితే, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. నమ్మకము చాలా ప్రాముఖ్యమై ఉన్నది ప్రియులారా. దేవునితో మనము నమ్మకంగా ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి మనము నెమ్మదిగా నిద్రపోతాము, పండుకుంటాము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మరి అపనమ్మకస్తులకైతే సురక్షితమైనటువంటిది దేవుని దగ్గర లేదు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి సురక్షితము దేవునిలో ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకము చేసుకోవాలి. కీర్తనలు 4వ కీర్తన 8వ చరణాన్ని మనం చూసినప్పుడు, కీర్తనలు 4:8వ చరణం చూసినప్పుడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నేను ఒంటరిగా పండుకొని ఉన్నాను, నీవే సురక్షితంగా నన్ను కాపాడెదవు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నీవే నన్ను సురక్షితంగా చేయదు. ఆయన మాత్రమే సురక్షితంగా చేయగలడు. యేసు నీవే కావాలయ్యా. ఆయనతో ఉంటే మనకు సురక్షితంగా ఉంటుంది. ఆనందం నీలోనే, ఆత్మీయ స్థితి నీలోనే, అన్ని దేవునిలోనే. సురక్షితం అంటే ఎక్కడ లేదు. సురక్షితంగా మనం దేవుని యందు మాత్రమే, దేవుని రెక్కల నీడలు మాత్రమే మనం ఉండగలుగుతాము. అది మనము గుర్తుంచుకొని ఏబు ఏ విధంగా అయితే నిశ్చయించుకొని ఉన్నాడు, అలాగనే ఇక్కడ కీర్తనకారుడు 4వ కీర్తనలో ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నాడో, అలాగనే మనం కూడా మన జీవితంలో కూడా ఏం చేయాలంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. కాబట్టి దేవునిలో మనకు ఆనందం ఉంటుంది. ఆనందం నీలోనే నా దేవా, ఆనందం నీలోనే, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం
మారని దేవా, ఈ లోకమంతయు విడచిన, ఈ లోకమంతా కూడా మనం విడిచినా కూడా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాడని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. ఆనందం ఆయనలోనే, సంతోషం ఆయనలోనే, సుబుద్ధి ఆయనలోనే, నెమ్మది ఆయనలోనే, ధైర్యం ఆయనలోనే, నమ్మకం ఆయనలోనే మన జీవితము కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, కీర్తనలు 16వ కీర్తన 9వ చరణాన్ని చూద్దాం. 16:9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునితో మనకు సురక్షితం ఉంది అనేటటువంటిది మనము గ్రహించుకొని ముందుకు వెళ్ళేవారిగా మనమున్నాము. 78వ కీర్తనలోకి వెళ్దాం ప్రియులారా. 78వ కీర్తనకు వెళ్ళినప్పుడు 78వ కీర్తన 53వ చరణాన్ని మనం చూసినప్పుడు, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాను. వారిని నమ్మిన ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని సముద్రంలో ముంచివేశాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునితో ఉండడం వల్ల సురక్షితం మనకుంటుంది. దేవునికి వేరుగా ఉంటే మనకు సురక్షితము లేకుంటది అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నది. ఆరిన నేల మీద నడిపించాడు ఇశ్రాయేలీలను, మరి సముద్రంలో శత్రువులను ముంచివేశాడు. కాబట్టి దేవుని వాక్యములో సురక్షితము, దేవుని సన్నిధిలో సురక్షితము మనకుంటూ ఉన్నది. అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము 33వ వచనాన్ని చూసినప్పుడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరించేటటువంటి వారిగా మనం ఉంటామో సురక్షితంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడును వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నెమ్మది దేవునిలో ఉన్నది, దేవుని మాటలో నెమ్మది, దేవుని ఉద్దేశంలో నెమ్మది, దేవుని చిత్తంలో నెమ్మది ఉన్నది. ఆయన ప్రజలమైనటువంటి మనము ఆయన ఆశ్రయించి దేవుని ఎదుట మనము నమ్మకత్వంగా జీవించేవారిగా ఉండాలి. దేవుని మాటల్ని పాటించేవారిగా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి వారిగా, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మనము సురక్షితంగా ఉండగలుగుతాము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా నుండును. చాలాసార్లు వర్షం పడినప్పుడు ఎక్కడైతే మనకు వర్షం పడనటువంటి చోట్ల మనం దాగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అక్కడ నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన చేతిలో కొన్నిసార్లు గొడుగు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ కవర్స్ పైన తొడుక్కునేటటువంటి కొన్ని సందర్భంలో మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా
ఆయా ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు అలాగున్నే ఆ గృహాల దగ్గర, ఆ బిల్డింగ్ల దగ్గర, ఆ చెట్ల దగ్గర అలా నిలబడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అవి సురక్షితం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆ చెట్టు కింద ఉండి పిడుగుపడి చనిపోయినటువంటి వారిని మనం చాలా సందర్భంలో టీవీల్లో, పేపర్‌లో, సెల్ ఫోన్‌లో చూసాం. అవును ప్రియమైనటువంటి వారలారా. యెహోవా దగ్గర, దేవుని దగ్గర సురక్షితంగా ఉన్నది. పరిగెత్తుకొని పోయి అక్కడ సురక్షితం ఉంటది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి సురక్షితము మనం పొందాలనుకుంటే దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం ఉండాలి. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం చూసినప్పుడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. భయపడుట వలన ఉరి వస్తది. దేవుని యందు నమ్మిక ఉంచువానికి సురక్షితము వస్తది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమే, యేసు ప్రభు అని ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి యేసు ప్రభు అని ఒప్పుకుందాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వైపు మనము తండ్రితో మన సహవాసం, కుమారునితో మన సహవాసం కలిగి ఉంటున్నాం. పంపబడినటువంటి కుమారుడు మన పాపముల నిమిత్తము ఆయన మరణం పొంది విలువైనటువంటి రక్తాన్ని చిందించి సురక్షితమైనటువంటి తన చేతుల నీడలో మనల్ని ఉంచున్నాడు. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా మనల్ని దాచి ఉంటున్నాడనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకా కొంచెం భాగం ఉన్నది, అది ముందుకు కొనసాగుదాము. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రేపేం సంభవించునో నాకు తెలియదు, మాకు తెలియదు నాయన. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. కొద్దిసేపు మీ మాటలను విని పలుకుతూ, బోధించుకుంటూ, నన్ను నేను గ్రహించుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా మీ రెక్కల నీడలో నాయన మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.